హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరజని. వెల్కమ్ టు ట్రాన్స్జెండర్స్ ట్రెడిషనల్ లైఫ్. అయితే ఇంకా సాయంత్రం పూట అయితే నేను మన ఫామ్ ల్యాండ్కి అయితే వచ్చేసిన. అయితే మార్నింగ్ వచ్చేసి అయితే మన వినాయకుడి లడ్డు చల్లినాం కదా, అలాగే బంతిపూలు హార్వెస్టింగ్ చేసుకొని వెళ్ళాం కదా. ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయితే వచ్చేసిన, ఎందుకంటే మనకి కొత్తిమీర అయితే మొలకెత్తుతుంది కదా. ఇంకా ఇప్పుడు మొలకెత్తేటప్పుడు అయితే నీళ్ళు చాలా అవసరం అనమాట. అందుకోసమనే సాయంత్రం వేళ కూడా కొంచెం నీళ్ళు పడదామని అయితే వచ్చేసిన. అయితే ఫ్రెండ్స్, అలాగే నల్లేరు కాడ అనేసి ఉంటుంది కదా, చెట్టు ఉంటుంది కదా, అది కీళ్ళ నొప్పులకి చాలా పనికొస్తున్నట్టు. అయితే ఇంటి దగ్గర ఉండే, ఇంకా ఇంటి దగ్గర అయితే సరిగ్గా పెరగట్లేదు, అసలు దానికి స్పేస్ అంతగా లేదనమాట మన ఇంటి దగ్గర. అయితే మన తోట దగ్గరికి అయితే తీసుకొచ్చిన, ఆ చెట్టు కూడా పెట్టేసుకుందాము. ఎక్కడ ప్లేస్ డిసైడ్ చేసుకొని ప్లాన్ చేసుకుందాము ఎక్కడ పెట్టాలి అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మనము ఫస్ట్ అయితే నీళ్ళు పట్టేసుకుందాము, లేదంటే కనుక చెట్టు పెడదాం ఫస్ట్. ఓకేనా, ఫస్ట్ చెట్టు పెట్టుకున్న తర్వాత కొన్ని నీళ్ళు పట్టేసుకొని ఇంటికి వెళ్దాము. ఓకేనా ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ చూడండి, మనకి కొత్తిమీర ఇట్లయితే వచ్చేస్తున్నాయి. చూడండి, కొత్తిమీర స్టార్ట్ అయిపోయింది. అయితే అన్ని ఇట్లా చీల్చుకొని వచ్చేస్తున్నాయి, భూమిని చీల్చుకొని అయితే వచ్చేస్తున్నాయి చూడండి. అయితే మనం ఇదే టైంలో నీళ్ళు మంచిగా ఇచ్చినాం అనుకో, మనకి కొత్తిమీర అనేది మంచిగా వస్తుంది అన్నమాట. ఇంకా మనమైతే నీళ్ళు పట్టేసుకుందాము. అయితే చూపిస్తా మీకు, ఇక్కడ నల్లేరు కాడ చూపిస్తా. చూడండి, ఇదే అన్నమాట. ఇంకా నేనైతే ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకొని వచ్చేసిన. అక్కడ స్పేస్ వస్తలేదన్నమాట, అందుకోసమని ఇక్కడికైతే తీసుకొని వచ్చేసిన. మన తోటలో ఒక ప్లేస్లో పెట్టేసుకుందాం మనము. అయితే మనం ఇక్కడ స్టార్టింగ్ ఉంది కదా, ఈ స్టార్టింగ్ నుంచి ఈ రూట్లో పెట్టేసుకుందాం మనము. ఎందుకంటే నీళ్ళు అయితే ఇక్కడ నుంచి మనం పంపించేస్తాం కాబట్టి మనం ఇక్కడ చెట్టు పెట్టేసుకుందాము. ఓకేనా, ఇక్కడ ఈ ప్లేస్లో పెట్టేసుకుందాము. ఎందుకంటే ఈ సపోర్టింగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనకి మంచిగా నీట్గా పెరిగేస్తుంది అన్నట్టు. దాన్ని ఏమంటారు, మంచిగా గ్రిప్ కూడా ఉంటుంది కదా మనకి, అందుకోసమని ఇక్కడ ప్లాన్ చేద్దాం. అలాగే ఇక్కడ వంకాయ చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఎలా వీటికి నీళ్ళు ఇస్తాం కాబట్టి ఇంకా వాటికి కూడా వెళ్ళిపోతుంది అనమాట. కొంకి ఇక్కడ పెట్టాను, ఇక్కడ ఉంది. చూడండి ఫ్రెండ్స్, కొంకి మా సైడ్ అయితే కొంకి అంటారు. మరి మీ సైడ్ ఏమంటారో, మీ ప్రాంతాలు ఏమంటారో నాకు కామెంట్ చేయండి. ఇదే ప్లేస్లో పెట్టిద్దాం. అయితే ఫ్రెండ్స్, ఇంకా నల్లేరు కాడ హెల్త్కి చాలా అంటే చాలా మంచిది అనమాట. అయితే ఫ్రెండ్స్, ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, అమ్మ నాన్న ఇంకా చిన్నాన్న పెద్దనాన్న, వీళ్ళు అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ కీళ్ళ నొప్పులు ఉంటాయి కదా, ఈ కీళ్ళ నొప్పులు మొత్తం పోతాయి అన్నమాట. అయితే లేత చిగురు ఉంటుంది కదా, ఇక్కడ చూడండి, ఈ లేత చిగురు అనేది మంచిగా సుంచి అండుకోవాలంట. అండుకుంటే హెల్త్ కంటే చాలా మంచిది. అయితే నేను మాత్రము ఇప్పటిదాకా కూడా అసలు నేను తినలేదు, నాకు అసలు తెలియదు కూడా. అయితే అది నాకు ఎలా తెలుసు అంటే, ఒకసారి నేను గృహప్రవేశానికి వెళ్ళిన, అక్కడ వెళ్ళేసరికి ఏంటంటే అడిగాను అనమాట, ఇదేదో వెరైటీగా ఉంది, ఏంటి చెట్టు అనేసి. అంటే ఇట్లా హెల్త్కి మంచిదని, హెల్త్ బెనిఫిట్స్ అని చెప్పారనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా నేను మండ తీసుకుని వచ్చిన. చిన్న మండ పెట్టినా కూడా ఎన్నుకుంటుంది. మీయేనా మేకలు? దేవునికా? ఏ దేవునికి? అంతేనా? అయితే ఇక్కడ పక్కనే డబుల్ బెడ్రూమ్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా వాళ్ళు మాట్లాడిస్తూ ఉంటారు వచ్చి.
మేకలు మేపుకరానికి పోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన నల్లేరుకాల చెట్టు అయితే పెట్టేసినాము. ఇంకా చూడండి ఈ చిన్న చిన్న మండలు కూడా ఎన్నుకుంటాయి అన్నమాట. ఇది హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎవరికైనా కావాలంటే నాకు కాల్ చేయండి. మన సిద్దిపేట వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా నాకు కాల్ చేయండి, నేను ఇవి మీకు ఇస్తా. ఓకేనా, ఇక్కడ పక్కన పెట్టిస్తా. మన లోకల్ ఫాలోవర్స్ ఎవరైనా ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి, నేను అడ్రస్ చెప్తాను. అడ్రస్కి వచ్చేసి తీసుకొని పోండి, సరేనా? ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ నిజంగా. ఎందుకంటే ఇంట్లో మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు ఉంటారు, అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఉంటారు కదా. ఇది అంటే పచ్చడి వేసుకొని తినాలి. పచ్చడి వేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది. మోకాల నొప్పులు అయితే స్పెషల్గా మోకాల నొప్పులకి అయితే మస్తు పనికొస్తుంది. ఇవి అలాగే పక్కన పెట్టిస్తా. ఒక 1 వీక్ వరకు బాగానే ఉంటాయి. నాకు ఈ లోకల్ వాళ్ళు అయితే నాకు కామెంట్ చేయండి, ఓకేనా? అడ్రస్ చెప్తాను, తీసుకొని వెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఇలా పెట్టేసిన. చూస్తున్నారా? ఇంకా మనం నీళ్ళు పట్టేసుకుందాము. అయితే రోజు వానమోగులు అవుతుంది కానీ వర్షం వస్తుందేమో అనేసి అలాగే ఉన్నాను, కానీ వర్షం రావట్లేదు. నిన్నైతే కాసేపు వర్షం కొట్టిపోయింది. ఇంకా ఇప్పుడు వర్షం వచ్చే కష్టమే. అయితే కొన్ని నీళ్ళు పట్టేసుకుందాం మనము, ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారా? అయితే చుట్టూ అయితే మనకి బర్రెలు మేపే వాళ్ళు ఉంటారు, అటు మేకలు మేపుతున్నారు, అట్లా చుట్టుపక్కల అందరూ ఉంటారు. ఇటు సైడు చాలామంది ఉంటారు. మనం ఇక్కడ భయపడాల్సిన అవసరం కూడా ఏం లేదనమాట. అందరు మన చుట్టుపక్కలనే ఉంటారు. మనమైతే నీళ్ళు పట్టేసుకుందాం. పైప్ అయితే ఆపుతా. మనకు కొన్ని ఆల్రెడీ మనం మొన్న ఎక్కించాం కాబట్టి నీళ్ళు ఉన్నాయి, మా సరిపోతే ఇప్పుడు మనమైతే ఏమైంది పెద్దమ్మా? అయ్యయ్యో, అవును, అయ్యయ్యో అయ్యయ్యో. ఓకే ఫ్రెండ్స్, మనకు నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి ఇక్కడ. అయ్యయ్యో గిట్ పెట్టేసి. కానీ మనకు బోర్ ఉంటే మంచిగా ఫాస్ట్గా పట్టిద్దాం. ఇక్కడ మనకి బోర్ లేదు కాబట్టి ఇలా కొంచెం కష్టపడాలి తప్పదు. ఎందుకంటే మనకి కరెంటుకు సంబంధించిన ప్రాబ్లం అయితే చాలా ఉందన్నమాట. అక్కడి నుంచి తీసుకోవాలంట. అంత పెద్ద లాంగ్ నుంచి తీసుకుంటాం. మనం ఏం తీసుకుంటాం, డబ్బులు పెట్టుకొని చాలా డబ్బులు ఖర్చు అవుతాయంట ఫ్రెండ్స్, తెలుసా? కానీ తోటకూర చిన్నగానే ఉంది, కానీ హార్వెస్టింగ్ చేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నా. ఈరోజు సోమవారం కాబట్టి ఈరోజు ఎలా బంతిపూలు హార్వెస్టింగ్ చేసుకున్నాం కదా,
మనం రేపు తోటకూర తెంపుకుందాం కొంచెం. అయితే అవి కొనలు తెంపేసుకుందాం. ఆ కొనలు తెంపేస్తే ఏంటంటే మళ్ళీ చిగురిస్తుంది కావచ్చు కదా. చూస్తున్నారా నీళ్ళు ఎలా వస్తున్నాయో. ఇలా ఇష్టంగా పెంచుకున్న చెట్లకి ఇలా నీళ్ళు పడుతుంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది నిజంగా. అసలు చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ ఇవి ఫాస్ట్గా అయితే వచ్చేసినాయి, కానీ మళ్ళీ ఇంకా ఆకులు రావడానికి ఇంకా టైం పడుతుందేమో అనిపిస్తుంది. తొందరగా మొలకెత్తినాయి, కాకపోతే ఇంకా మళ్ళీ మెంతాకు పైన నుంచి వస్తుంది కదా, అది కొంచెం లేట్ అయ్యేలాగా ఉంది. చూద్దాం. ఎంత లేట్ అయినా కూడా మనకైతే మంచిగా వచ్చింది, అదే హ్యాపీ. కానీ కొంచెం పెరిగిన తర్వాత మళ్ళీ ఎవరు తెంపకపోతారో, ఎవరు దొంగలు పడి తెంపకపోతారో, అసలు ఇది మనకు బాగుందో లేదో టెన్షన్ అవుతుంది ఆ విషయం. ఇంకా చెప్పాలంటే చూద్దాం, మనకి అదృష్టం ఉంటే మనకు వచ్చేస్తుంది. మళ్ళా దీనికి తోడు కుందేలు వస్తున్నాయి ఇళ్ళకి. కుందేలు వచ్చి కూడా తోటకూర బాగా తినిపోయినాయి. అట్లే ఇంకా మెంతికూర ఇంకా 2 రోజులు అయితే మెంతికూర కూడా తినేసిపోతాయి. వాటి పాలు అవి తీసుకొని పోతాయి. మరి మన పాలు ఉంచాయో తెలియదు. మనకు వచ్చే పాలు మనకు వస్తూనే ఉంటాయి, వాటికంటే ఎక్కువ ఏముంది మనకి కదా. బోర్ ఉంటేనేమో 2 నిమిషాలు పట్టని అయిపోతుండే, కానీ మనకి బోర్ లేదు కాబట్టి కొంచెం లేట్ అయినా అవుతుంది. ఇదన్నమాట. ఇంకా మీకు విషయం చెప్పడం మర్చిపోయినా, అక్కడ ఒక బీరకాయ పడ్డది, నేను చూడలేదు, కొంచెం పెద్దనే ఉంది, మీకు చూపిస్తా. ఈ నీళ్ళు పట్టిన తర్వాత అడవికి పోదాం, తెంపుకొని వద్దాం మనం బీరకాయ. ఆ పప్పులు నన్నేనా, లేకుంటే అందులో ఒక ఆలుగడ్డ వేసుకోవచ్చు, అందులో ఒక దాన్ని ఏమంటారు వంకాయలు వేసుకోవచ్చు, కమ్మగా ఉంటుంది కదా. ఎందుకు వదిలేద్దాం చెప్పండి, మనం కష్టపడి పెంచుకున్న కూరగాయలని మనం ఎందుకు కట్ చేసుకుంటాం. మంచిగా మనం ఆర్గానిక్గా పండించుకున్నాం, మళ్ళీ హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది. అలాంటప్పుడు మనం ఎట్లా వదులుకుందాం చెప్పండి. సో మనం బయట తెంపుకొని పోదాం, ఓకేనా. కానీ ఇంకొక మైనస్ ఏంటంటే ఇక్కడ అయ్యో చూ అటు గడిదిక్కువో నీళ్ళు గడిదిక్కువండి. గిదొక్క లైన్ పోతే బాగుంటుంది కదా మీకు. ఇప్పుడు ఓర్రి, ఓకేనా. కానీ మంచిగా లైన్ పెరిగినాయి కదా, మంచిగా పోతున్నాయి నీళ్ళు కూడా, కంటిన్యూ పోతున్నాయి. అయితే నాకైతే ఒక బీరకాయ కనిపించింది నా కళ్ళకైతే, అది తెంపుకుందాం మనము. అలాగే ఇక్కడ మెంతికూరకైతే పడుతున్నాం కదా నీళ్ళు, ఇంకా ఇది పట్టిన తర్వాత నేను లేచి అక్కడి నుంచి పోయి తెంపుకుందాం, మీకు చూపిస్తా. మంచిగా ఉంది, నేనే షాక్ అయినా చూసి. కొన్ని అనుకోకుండా అలా కనిపిస్తే హ్యాపీగా అనిపిస్తుంది, అవునా కదా ఫ్రెండ్స్, చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా తోటకూరకి అయితే వేసేసినాం నీళ్ళు అయితే. కానీ చూడండి, పుచ్చిగా ముద్దు ఎంత బాగుందో, ఫ్రెష్గా అసలు మనం ఆర్గానిక్గా పండించుకుని ఎంత బాగున్నాయి చూడండి. కానీ ఇంకా 2 రోజుల తర్వాత ఇంకా మంచిగా అవుతుంది మనకి. ఇది ఇలా ఉండంగా మనం ఇటు పోయి బీరకాయ తెంపుకొచ్చుకుందాం, మీకు చూపిస్తా చూడండి. అచ్చలు కనిపిస్తుందా మీకు, అక్కడ బీరకాయ ఉంది, తెంపుకొచ్చుకుందాం.
ఇంకా అవుట్ సైడ్ నుంచి అయితే మనం వెళ్తున్నాము. బీరకాయ తెంపుకొని వద్దాం. ఓకేనా? కానీ ఈ చెట్లు అయితే మంచిగా పెరుగుతున్నాయి. కానీ ఫ్రెండ్స్ ఇదే తలకాయ నొప్పి, అసలు బల్ల అస్సలు ఉంచట్లేదు అనమాట. ఇక్కడ నుంచి పంపిస్తాను. కానీ మంచి హెల్తీగా ఉంది. నాకైతే చూడండి సూపర్ ఉందన్నమాట. చూడండి ఇక్కడైతే ఉంది బీరకాయ, కానీ చిన్నగా ఉంది కదా ఫ్రెండ్స్. మరి ఇట్లా వదిలేద్దాము, చూద్దాం. కానీ అందరు దింపకపోతురు, గిడి దాచి పెడదాం మరి లోపలికి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఇదనమాట. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా మన ఫామ్ హౌస్లో, ఇంకా మన ఫామ్ ల్యాండ్లో అయితే ఇంకా ప్రతిరోజు వర్క్ ఉండే ఉంటుంది. ఇంకా ఇలా చేసుకుంటే కూడా మనకు కూడా హెల్తీగా ఉంటుంది, బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.